రాబర్ట్ వాద్రా 7 కోట్ల రూపాయలని 58 కోట్ల రూపాయలు ఎలా చేయొచ్చు? ఇలాంటి సందేహాలు ఎవరికైనా ఉంటే రాబర్ట్ వాద్రా గారు ఢిల్లీలో ఉంటారు, వారిని వెళ్ళి నేరుగా సంప్రదించవచ్చు. ఇప్పుడు ఆ సంప్రదింపుల ప్రక్రియ ఈడీ మొదలెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2008 నాటి కేసు ఇది. ఆయన 7.5 కోట్ల రూపాయలకి ఒక ల్యాండ్ మ్యూటేషన్ ప్రక్రియ మొదలెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హర్యానా కిందకు, గుడ్గావ్ కిందకు వస్తుంది ఇది. మ్యూటేషన్ అనేది నెలల తరబడి సాగుతుంది. ఆయనకు ఒక్క రోజులో అయిపోయింది 2008లో. ఇది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అలా గడిచిన తర్వాత అక్కడ హౌసింగ్ సొసైటీ ఒకటి డెవలప్ చేశారు. అదే ఏడాది నవంబర్లో దాన్ని ఆయన 58 కోట్లకి అమ్మేశారు. అంటే పెట్టింది 7 కోట్లు, 7.5 కోట్లు, 58 కోట్లు, ఆల్మోస్ట్ 50 కోట్లు. ఇలాంటి అద్భుతమైన లాభసాటి బేరాలు ఉన్నప్పుడు మిగిలిన వ్యాపారాలన్నీ ఎందుకని అనుకుంటున్నారేమో రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఎంబడే రాబర్ట్ వాద్రా కోసం పరుగులు తీస్తూ అప్పట్లో ఢిల్లీ చేరుకునేవాళ్ళు అనమాట. ఆయన దాన్ని డిఎల్ఎఫ్కి అమ్మేశారు. ఆ డిఎల్ఎఫ్ కూడా దాంతో అనుబంధం కూడా ఈయనకుంది. ఇన్ఫ్యాక్ట్ ఈయనకి ఏప్రిల్ 8న ఒకసారి నోటీసులు జారీ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డుమ్మా కొట్టారు ఆయన. సరే మళ్ళీ జారీ చేశారు. ఆ జారీ చేసిందంటే తాజా కేసు ఇది. అంతకుముందు కూడా ఇలాంటిదే మనీ లాండరింగ్ కేసు. ఆయన స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మాట్లాడినట్టు మాట్లాడాడు మీడియాతోటి. ఏమని? జాతి ప్రయోజనాల కోసం, ప్రజల కోసం తన గొంతుగా వినిపించినప్పుడల్లా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తనని ఇబ్బందులు పాలు చేస్తుంది. తాను వెరిచేది లేదు, చాలా గుండె ధైర్యం ఉంది, చాలా బోల్డ్గా నేను ఈ పోరాటం చేస్తాను, బీజేపీ చేస్తున్న ఈ దుర్మార్గమైన వ్యవహారాన్ని ఎదుర్కొంటానని చెప్పేసి, ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాను కూడా అని చెప్పేసి మరి మీడియా ముందు చెప్పి వెళ్ళారు. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు వేదాంతని సామెత. మీడియా అంతా వెర్రివెంగళప్పలాగా ఆయన కనిపించారు అనుకుంటా. అది ఇవాల్టి కేసా? అది 2008 నాటి కేసు. అప్పుడు ప్రభువులుగా మనమే ఉన్నాం కాబట్టి మనం ఏది కావాలనుకుంటే అది చేసేసుకున్నాం. అక్కడ మ్యూటేషన్ ప్రక్రియ అనేది తెలుసు, ఎంతకాలం పడుతుంది, ఎలా ఏడిపించుకు తింటారు జనరల్గా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు. బట్ ఇది ఒక్క రోజులో మ్యూటేషన్ ఎట్ట అయిపోయింది ఆయనకి, రాబర్ట్ వాద్రాకి? సింపుల్ క్వశ్చన్. అది ఈడీ క్వశ్చన్ చేయడానికని పిలిచింది ఆయన్ని. ఈయన ప్రజల గొంతుకు వినిపించడానికి ఈడీ దగ్గరికి వెళ్తున్నట్ట. అసలు కొంచెమైనా సింక్ అవ్వాలి కదా, ఆయన చెప్పేది ఏదైనా కొద్దిగా రిలవెంట్, సింక్ కాకపోతే రిలవెంట్గానే ఉండాలి. ఇలా ఈ మనీ లాండరింగు, ల్యాండ్ స్కామ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, రాబర్ట్ వాద్రా ఈజ్ ఇంటూ ఎవ్రీథింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బోల్డ్ అంతా ప్రైమా ఫేసి దొరికి దాని మీద ఫైల్ అంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే ఈడీ కేసు పెడితే ఆల్రెడీ ఇలాంటి కేసులు ఉన్నాయి ఆయనకి, కొత్త కాదు. ఎందుకంటే ఆయన ప్రజా పోరాట యోధుడు కాబట్టి ఇలాంటి కేసులు ఆయన మీద పడుతుంటే ఆయన భాషలో, అంటే ఆయన క్లెయిమ్ చేసుకుంటారు తాను ప్రజా పోరాటం చేస్తా. సో ప్రజల గొంతుకు వినిపిస్తారట. కొంచెమైనా అనిపించాలి కదా, అరే మనం వాస్తవానికి చాలా దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నాం, ఒక 5-6 వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి మాట్లాడుతున్నాం. ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. ఆయన నిస్సిగ్గుగా, నిర్భీతిగా ఆయన చెప్పేశాడు. ప్రజల గొంతుకు వినిపించడానికి తన ప్రయత్నం చేసినప్పుడల్లా బీజేపీ తన గొంతుని అణగదొక్కాలని చూస్తుందిట. ఏంటి అణగదొక్కటం? 7 కోట్లు 58 కోట్లు ఎలా అయ్యాయి? ఆ సీక్రెట్ ఏదో ప్రజలందరికీ చెబితే భారతదేశంలో పేదరికం అసలు ఉండదు. 7 కోట్లు పెట్టలేని వాళ్ళు 100 రూపాయలతో మొదలెడతారు. 100 రూపాయలు లక్ష ఎట్ట అవుతుందో చూసుకుంటాడు. అట్లాగే మీరు ఏదైనా క్లాసులు స్టార్ట్ చేయండి రాబర్ట్ వాద్రా గారు. సెటైర్లు మొదలైనాయి సోషల్ మీడియాలో. ప్రజల గొంతుకేంటి? మీరు ఎప్పుడు ప్రజల కోసం ఉన్నారు, ఎలా ప్రజల గొంతుకు మీరు వినిపిస్తారు? సో ఇదే కాదు, ఇంతకుముందు ఆయనకి హర్యానాలోనే మనీ లాండరింగ్ కేసెస్, జీవితకాలం ఆయన మనీ లాండరింగ్ కేసులు, ఈ మ్యూటేషన్ వ్యవహారాలు, రూపాయికి కొని ₹1,00,000 అమ్మే ఈ బోగస్ తంతులు, ఈ క్రయ విక్రయాలు, వీటిల్లో ఆయన నిష్ణాతుడు. ఆయన అమ్మింది కూడా డిఎల్ఎఫ్కి ఆయన స్లీపింగ్ పార్ట్నర్ అనే విషయం చాలామందికి తెలియదు అని ఆయన అనుకుంటారు. చాలామందికి కాదు, మొత్తం అందరికీ తెలుసు. కాకపోతే అందరికన్నా ఆలస్యంగా తెలిసింది ఎవరికంటే ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సరే ఆలస్యంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏదో కింద మీద పడి కునుకుపాట్లు పడుతూ కేసు ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆయన ప్రజా పోరాటంలో పాల్గొంటున్నారట, ప్రజల గొంతుగా వినిపిస్తున్నారట. సరే కాసేపు ఆయన క్లెయిమే కరెక్ట్ అనుకుందాం. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద దుర్మార్గమైన కేసు పెట్టింది అనుకుందాం. ఏం సాధిస్తుంది? ఆయనకు 7 కోట్లు పెట్టుకున్నది 58 కోట్లకి డిఎల్ఎఫ్కి అమ్ముకున్నాడు. భూముల విలువలు మధ్యలో ఎట్ట పెరిగినాయి 6-7 నెలల వ్యవధిలో? ఇది వాళ్ళు లాగుతారు, లాజికల్గా
ఒక కంక్లూజన్కి వస్తారు. జస్ట్ హియర్సేని బట్టి ఎప్పుడు ఈడీ ఫైల్ చేయదు. అందాకెందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్నేళ్ళు పట్టింది అది ఎస్టాబ్లిష్ అవడానికి, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని, మన బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉందనో, లేకపోతే ఆంధ్ర తెలంగాణకి చెందిన లిక్కర్ కింగుల ఇన్వాల్వ్మెంట్ ఉందనో. ఇట్ టుక్ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 2 ఏళ్ళ పైన పట్టింది. అది ఏది అది ఉంది అని తెలిసిన తర్వాత నిర్ధారణ కావడానికి 2 ఏళ్ళు పట్టింది. ఈడీ అంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఫ్రమ్ అక్రాస్ ఆల్ కార్నర్స్ ఈడీ విల్ ఎలిసిట్ ది ఇన్ఫర్మేషన్. మొత్తం అన్ని వైపుల నుంచి, అన్ని మార్గాల నుంచి, అన్ని కోణాల నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమాచారం సేకరించుకుంటుంది. సేకరించిన తర్వాత ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేట్ చేసుకుంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వెట్టింగ్ చేస్తుంది, మళ్ళీ ఫైనల్ వెట్టింగ్ చేస్తుంది. చేసిన తర్వాత ఎవరైనా దురుద్దేశపూర్వకంగా ఏమన్నా వీళ్ళ మీద సర్టెన్ XYZ అలాంటి అక్యూజ్డ్ మీద ఆరోపణలు చేస్తున్నారనేది క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటుంది. లేదు నిజంగానే వాళ్ళకి కొన్ని దురుద్దేశాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఆరోపణలు అవతల వాళ్ళ మీద ఏబీసీల మీద ఆరోపణలు చేయడం వెనక XYZలకి దురుద్దేశాలు ఉన్నాయన్నప్పుడు ఏబీసీలను పిలిచి విచారిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి డిపోజిషన్స్ నోట్ చేసుకుంటుంది, సాక్ష్యాలన్నీ సేకరిస్తుంది, వాళ్ళ వాదనలు వింటుంది. వాళ్ళ దగ్గర ఆరోపణలు ఏమైనా ఉంటే వాళ్ళ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలన్నీ సమర్పించమని అడుగుతుంది. ఇన్ని ఒక దగ్గర వేసుకొని పోగేసుకొని ఒక టీమ్ ఆఫ్ 20 to 50 ఆఫీసర్స్ దాని మీద కూర్చుంటారు, ఈడీ ఆఫీసర్స్. ఎవరికి వచ్చిన సందేహాలన్నీ వాళ్ళు నోట్స్ రాసుకుంటారు, మళ్ళీ కంపైల్ చేస్తారు. కంపైల్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ వెట్టింగ్ ఉంటుంది. ఇంతకుముందు ఇది ప్రీ ఫైనల్ వెట్టింగ్ అయితే ఇది ఫైనల్ వెట్టింగ్. ఫైనల్ వెట్టింగ్లో జల్లెడ పడితే ఒక 10-15 కీలకమైన అంశాలు తేలుతాయి. ఆ 10-15 అంశాలకు సంబంధించి ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఈడీ దగ్గర ఒక్కొక్క డిసిప్లిన్కి సంబంధించి ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ ఎక్స్పర్ట్ ఆఫీసర్స్ ఒపీనియన్స్ తీసుకుంటుంది. వాస్తవాలు ఎలా ఉన్నాయి, ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, ఇది జరగటానికి ఆస్కారం ఉందా, జరిగితే ఎటువైపు నుంచి ఏ కోణంలో దీన్ని చూడవచ్చు అనేది తీసుకుంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ లీగల్గా అసలు ప్రొసీడ్ అవడానికి మనకి రైట్ ఉందా అనేది కూడా చూస్తుంది. చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు అలాగే న్యాయపరంగా ఉండే చిక్కులు. ఈడీకి చిక్కులు ఎక్కువ ఎదురవుతుంటాయి. ఎందుకంటే చాలా క్లిష్టమైన కేసులు మాత్రమే ఈడీ టేకప్ చేస్తుంది. అంటే ఈడీ యాంబిట్లోకి వచ్చేవి, ఈడీ పరిధిలోకి వచ్చేవి కూడా అటువంటి క్లిష్టమైన కేసులే ఉంటాయి. ఏం ₹2 కేసు కాదు ఇది, 58 కోట్లు. అది అప్పుడు 2008. ఈరోజు దానికి 10 వేసుకోండి, అంటే 580 లేదా 600 కోట్లు వేసుకున్నాం. 600 కోట్ల రూపాయల ఆస్తి లావాదేవీలు ఒక్క రోజులో జరిగాయంటే ఎవరైనా ఏ భాషలో నవ్వుతారు? తెలిసిన అన్ని భాషలు, తెలియని అన్ని భాషల్లోనూ నవ్వుతారు. వారేమో మరి ప్రజా పోరాటాలు చేయడంలో బిజీగా ఉండటం వల్ల రాబర్ట్ వాద్రా గారు ఆయన ఏం చేశారు, దీన్ని పట్టించుకోవాలా. ఓహో నిజంగా అదెవరో డిఎల్ఎఫ్కి అమ్మేశాం కదా మనం, 58 కోట్లు వచ్చినాయా, నిజమా, అసలు మనకు ఆ సంగతే తెలియదు, నిజంగా 50 కోట్లు మనకు లాభం చేకూరిందా అని ఆయన కూడా ప్రజలందరితో పాటు విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు, నిశ్చేష్టులయ్యారు. నిజంగా ఎంత అదే ఆయన చెప్పారు, నేనెక్కడో ప్రజా పోరాటాల్లో ప్రజల గొంతుకు వినిపించడానికి వెళ్తుంటే మీరేంటి ఈ కేసులన్నీ పట్టుకొని వచ్చి నా మీద పడతారు, 50 కోట్లు లాభం వచ్చిన విషయం నాకే తెలియదని. డిఎల్ఎఫ్లో ఆయన స్లీపింగ్ పార్ట్నర్, ఆయనకి తెలియదట, మనం నమ్మాలట. ఈడీ అదే అంది, విచారణకి సహకరిస్తానని చెప్పారు, సహకరించిన తప్పితే ఇంకో మార్గం లేదు, ఇన్ఎవిటబుల్. ఎందుకంటే జనం మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారు. ఎన్డీఏ ఇలాంటి అవినీతి కుంభకోణాలని ఎంతో కొంత వెలికి తీసే ప్రయత్నం, అద్భుతాలు చేస్తుందనే అంటలే ఇక్కడ, ఎంతో కొంత కీలకమైన ఇటువంటి ఇంపార్టెంట్ కేసుల్లో రాబర్ట్ వాద్రా ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రియాంక గాంధీ భర్తగా, గాంధీ కుటుంబాలకు చెందిన వారసుడిగా. ఒకవైపు రాహుల్ గాంధీ ఉంటే మరోవైపు ఈయనున్నారు. ఆయన మరి చాలా ప్రామినెంట్ పర్సనాలిటీ. ఆయనేమో ప్రజా పోరాటాలు చేయటంలోనూ ప్రజల గొంతుకులు వినిపించడంలోనూ చాలా బిజీగా ఉండటం వల్ల బహుశా ఏప్రిల్ 8వ తారీఖు జరిగిన విచారణకి హాజరు కాలేదు. ఇప్పుడు హాజరయ్యారు కదా, చూద్దాం ఆయన ఎలా సహకరించారు, ఏం చెప్పారు. ఈ కేసులో ఒకవేళ నేరారోపణలు రుజువైతే కనుక ఆయన అరెస్టు పక్కా.